హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. గోంగూర చికెన్ కర్రీ అండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. పుల్ల పుల్లగా, స్పైసీగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది కర్రీ. ప్రిపరేషన్ టైం కూడా ఒక 20 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్‌ని వ్యూ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకొస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ కర్రీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్‌లోకి అల్లం, వెల్లుల్లి యాడ్ చేసుకోవాలండి. చిన్ని ముక్కలుగా తరిగిన అల్లము ఒక 4-5 వరకు, అలానే సగం కంటే కొంచెం ఎక్కువలో వెల్లుల్లిపాయను కూడా యాడ్ చేసుకోవాలి. అలానే టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు టొమాటో ఇక్కడ ఒకటి తీసుకున్నానండి. ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి హీట్ అయిన తర్వాత దానిలోకి ఆయిల్ యాడ్ చేసుకుని కొంచెం పచ్చిమిర్చి అలానే కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇక్కడ 4 వరకు తీసుకున్నానండి. అవి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత దానిలోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు ఇక్కడ 2 వరకు తీసుకున్నా. అలానే పావు టీ స్పూన్ వరకు పసుపు, దానితో పాటే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేది త్వరగా మగ్గిపోతాయండి. కర్రీ టేస్ట్ అంతా ఉల్లిపాయ ముక్కలు మగ్గడంలోనే ఉంటుందండి. ఎంత బాగా మగ్గితే కర్రీ టేస్ట్ అంత బావుంటుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈలోపు హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువలో ఇలా చిలికిన పెరుగుని తీసుకోవాలండి. పెరుగు అనేది మరీ పుల్లగా ఉండకూడదు, అలానే మరీ కమ్మగా ఉండకూడదు. మీడియం పులుపు ఉండాలండి. దానిలోకి 1 స్పూన్ వరకు ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1½ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలానే పావు టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్, 1 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుని ఈ పౌడర్స్ అన్నీ పెరుగులో కలిసేలాగా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు ఇలా మంచి గోల్డెన్ కలర్‌లోకి ఫ్రై అయిపోవాలండి. తర్వాత దీనిలోకి బ్లెండ్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, టొమాటో పేస్ట్ ఉంది కదండీ, ఆ పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ ఇక్కడ హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి. చికెన్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా ఉండాలండి. ఇప్పుడు చూసారు కదా, చికెన్ నుంచి వాటర్ వచ్చింది. ఈ వాటర్ అంతా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత చికెన్ నుంచి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి కలిపి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్‌ని కూడా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ సిమ్‌లో పెట్టి మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి కొంచెం వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే ఈ టైంలోనే ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకోవాలి. గోంగూర ఇక్కడ 1 కప్ వరకు తీసుకున్నానండి. గోంగూర యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. గోంగూర అనేది త్వరగానే మగ్గిపోతుందండి. ఇలా లాస్ట్‌లో చికెన్ మొత్తం ఉడికిన తర్వాత మాత్రమే గోంగూర అనేది యాడ్ చేసుకోవాలి. చికెన్‌తో కలిపి వేస్తే చికెన్ అనేది త్వరగా ఉడకదు. అందుకే లాస్ట్‌లో యాడ్ చేశానండి. ఇలా గోంగూర అనేది బాగా మగ్గిపోయిన తర్వాత లాస్ట్‌లో దించే ముందు కొత్తిమీరని యాడ్ చేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్‌ని వ్యూ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.